వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైఎస్ విజయమ్మకు విజయసాయిరెడ్డి ఊహించని ట్వీట్ చేశారు. ఏపీలో వైసీపీ మాజీ ఎంపీగా విజయసాయిరెడ్డికి వైఎస్ కుటుంబంతో ఒక సుదీర్ఘకాలం అనుబంధం అయితే ఉంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతికుండగానే ఆయన కుటుంబంతో ఒక ఆడిటర్గా ఆయన పనిచేశారు. అయితే జగన్ వైసీపీ స్థాపించాక అందులో చేరి ఎంపీ కావడమే కాకుండా కొన్నాళ్ళు చక్రం తిప్పారు. అయితే మారిన పరిస్థితులు వైసీపీకి అలాగే రాజకీయాలకు ఆయన గుడ్ బై చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇవాళ అనూహ్యంగా వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి గారు. ఇవాళ వైఎస్ విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా ఆమె కుమారుడు జగన్మోహన్ రెడ్డి, కుమార్తె వైఎస్ షర్మిలతో పాటుగా పలువురు ప్రముఖులు కూడా అలాగే కుటుంబ సభ్యులు వరుసగా ఎమోషనల్గా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే క్రమంలో విజయసాయిరెడ్డి గారు కూడా విజయమ్మను పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు. అయితే ఇందులో ఆయన వాడినటువంటి పదాలు కొంత ఆసక్తిని రేపెత్తించాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే కుటుంబ వివాదంలో సతమతం అవుతున్నటువంటి విజయమ్మను ఉద్దేశించి నిశ్శబ్దం శక్తికి ప్రతీక అంటూ కూడా సాయిరెడ్డి ప్రస్తావించడం ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. అయితే విజయసాయిరెడ్డి తన ట్వీట్లో శ్రీమతి వైఎస్ విజయమ్మ గారికి హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నారు. అలాగే దయా, ధైర్యం మరియు నిశ్శబ్ద శక్తికి ప్రతీక అంటూ కూడా విజయమును ఆకాశానికి ఎత్తేశారు. త్యాగం, గౌరవం, విలువల పట్ల అచంచలైన నిబద్ధతతో కూడినటువంటి మీ జీవితం లెక్కలేనని హృదయాలకు స్ఫూర్తినిస్తుందని అలాగే ఉండాలని కూడా సాయిరెడ్డి తెలిపారు. మీకు ఎల్లప్పుడూ సమృద్ధిగా ఆరోగ్యం, శాంతి, దైవిక కృప లభించుగాక అంటూ కూడా సాయిరెడ్డి తన ట్వీట్ను ముగించారు. దీంతో విజయసాయిరెడ్డి ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఒకప్పుడు వైఎస్ కుటుంబంకి ఆడిటర్గా పనిచేసినటువంటి విజయసాయిరెడ్డి ఆ తర్వాత జగన్ పార్టీలో చేరి ఎంపీగా, పార్లమెంట్లో పార్టీ నేతగా అత్యంత పదవుల్లో పనిచేశారు. అయితే జగన్ చుట్టూ చేరినటువంటి కోటరీ కారణంగానే పార్టీని వీడినట్టుగా కూడా తాజాగా ఆయన పదే పదే చెప్పుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. జగన్కు ఏమీ తెలియదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే విజయమ్మ విషయంలో మాత్రం విజయసాయిరెడ్డికి ఆ క్లారిటీ ఉన్నట్టుగా కూడా తాజా ట్వీట్ ద్వారా కూడా ఆయనకు అర్థమైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.